ఆచరించాలి. చేస్తున్నామా? ఆలోచించు. దేవుడు మాటలంటే ఖండితమండి. నువ్వు ఎవరి మాట విన్నా వినకపోయినా, ఎవరి మాట నువ్వు లోబడకపోయినా, ఈయన మాటగా మాత్రం ఖచ్చితంగా మనము శిరస వహించవలసి అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఆజ్ఞలు ఎందుకు తెలుసా? ఆయనకేదో ఉపయోగం కాదు. ఈ బైబిల్ దేనికి తెలుసా? ఒక మాట చెప్పు. ఈ 66 పుస్తకాలు దేనికి తెలుసా? మన కోసం. మనం ఎలా పుట్టాము, ఎక్కడి నుండి వచ్చాము, ఏమి చెయ్యాలి, ఎలా బ్రతకాలి, నీ యవ్వనంలో ఏమి ఉండాలి, ఎలా ఉండాలి, నీ వృద్ధాప్యం ఎలా ఉండాలి, నీ నడి వయసులో ఎలా ఉండాలి, బాల్యంలో ఎలా ఉండాలి, ఇవన్నీ ఒక ఆజ్ఞలో కట్టగా చేసి ఆఖరికి నువ్వు ఎలా జీవించాలి, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలి, ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు పని చేయాలి, ప్రభు మీకు నియమించిన ఆ ఆజ్ఞలు మనస్ఫూర్తిగా నెరవేర్చడానికి ఈ లోకం నుండి నేను పరలోకం చేర్చే గొప్ప దివ్య గ్రంథమే ఈ 66 పుస్తకాలు. ఆయన ఆజ్ఞలు మన కోసం పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? మనం ఆయన పరలోకమునకు చేరడానికే, మనం ఆయన నిత్య రాజ్యంలోకి ప్రవేశించడానికే ఆయన ఏవో 66 పుస్తకాలు 42 మంది ప్రవక్తలతోటి, రాజులతోటి, మన అపోస్తులతోటి, శిష్యులతోటి, మరి అనేక మందితో రాయించి అలా హతసాక్షులుగా చేసి మన కోసం విలువైన మాటలు భద్రపరిచాడు దేవుడు. ఎందుకు తెలుసా? నువ్వు ఏది తెలియకుండా ఉంటే నువ్వు ఎలా బ్రతుకుతావు అనేసి ఈ బైబిల్ మాటలనే నీకు చదివి ఎవరైనా చెప్పారనుకో, నువ్వు దాని ప్రకారంగా జీవిస్తావు, దాని ప్రకారంగా నడుచుకుంటావని. ఎందుకు నడుచుకోవాలంటే నువ్వు నాకు దగ్గర రావాలి కదా. కీర్తన గ్రంథంలో ఉంటుంది, నరులారా తిరిగి రండి. 90 కీర్తన 4 వచ్చింది. 90 కీర్తన 4 వచ్చింది. నరులారా తిరిగి రండి సెలవిస్తున్నావు. ఈ లోకంలో మీరు ఎలా పడుతున్నా జీవిస్తారని నీకు 66 పుస్తకాల గ్రంథం ఇచ్చాను. అంతేకాదు ఒక మురళీ బాబును చక్కగా వాక్యం చెప్పిస్తున్నాను. ఈరోజు నా ద్వారా కొన్ని మాటలు చెప్పిస్తాడు. అంతేకాదు సువార్త ద్వారా ఎంతోమంది మాటలు వినిపిస్తున్నారు. ఎంతోమంది మరి యూట్యూబ్లో ఛానల్లో మనకి వాక్యం తెలియజేస్తున్నాడు, టీవీలో ప్రచారాల్లోనే వాక్యం తెలియజేస్తున్నాడు. మీకు అలా ఒకరు చదవడం వల్ల లేకపోతే వినైనా సరే ఆలోచించి నా దగ్గరికి రావాలని, నాతో నడవాలని, నా చెంతకు చేరాలంటే ఈ మాటలన్నీ కూడా మీరు ఆజ్ఞను నెరవేర్చాలి, నిలబడాలి. దానికోసమే ఈ విలువైన మాటలు మీకు ప్రసాదిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనం ఎక్కడ ఉండాలి? ఈ లోకం నుండి దేవుడు లోకానికి మనం వెళ్ళడానికి క్రీస్తుని అంగీకరించాం. మనం చెప్పండి, మనం దేవుని ఎందుకు అంగీకరించామని అడిగామనుకోండి, చాలామంది ఏమంటారండి, నాకు పెళ్లి కాలేదని యేసుక్రీస్తుని పెళ్లి జరుగుతుంది అంగీకరించాను. కొంతమంది ఆరోగ్యం నుండి కాపాడని, కొంతమంది ఏమో చెప్పులు బాధలండి కాపాడని, మరి కొంతమంది ఏమో వచ్చి వేరే విధంగా నన్ను రక్షించాలని అనేసి అంటారు. కాదండి, ప్రభుని దానికి కదా నమ్ముకోవాల్సింది. ప్రభు ఏంటి సార్? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును చేరుకోమన్నాడు. అంటే ఆయన నమ్మకూడదు కదా. ఈ లోకం నుండి పరలోకానికి తీసుకెళ్ళిన ఒకే ఒక్క మార్గము యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆయన అందుకు నమ్ముకోవాలి. ఆయన ఎందుకు నమ్ముకోవాలంటే ఆ యేసుని పరలోకంలో నేను తీసుకెళ్లే గొప్ప నాయకుడు నా కోసం పవిత్రునిగా చేయడానికి తన రక్తము బలియాగము చేసి రక్తంతో పాప క్షమాపణ నాకు కలుగు చేశాడు. ఆఖరికి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరమునకు చేరిపోయాడు. అలాగే నాకు వలె మీరందరూ కూడా ఈ లోకంలో నీతిగా నిజాయితీగా దేవుడు చెప్పిన కట్టడాలు, ఆజ్ఞలు, ప్రేమ కలిగి, సహోదరు పట్ల దయ కలిగి మనం అనేక మందిని క్షమించుకొని ఉంటే మనము కూడా పరలోకమునకు చేరిపోతామనే విలువైన మాటలతోటి మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకు తెలియజేస్తున్నారు. మరి ఈ గొప్ప మాటలు యేసుక్రీస్తు ఆయన కాపాడడానికి వచ్చాడు. ఇప్పుడు మనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నేను పరమునికి చేర్చడానికి ఈ విలువైన మాట్లాడుతున్నాడు. తండ్రిని దేవుడు నీకు ప్రకృతినిచ్చి, గాలినిచ్చి, సమస్తం కుటుంబాన్ని ఇచ్చి నిన్ను కాపాడుతున్న దేవుడు ఆయన నిరంతరం కూడా మన కోసమే చూస్తున్నారు. మనల్నే కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, తండ్రైనా మర్చిపోతాడేమో కానీ
కుటుంబమైనా విడిచిపెడతాదేమో కానీ